హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, ఇవాళ ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నా అని చెప్పు. హనీ పాపని ఇవాళ ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాం. ఆ వ్లాగ్ని నేను మీతోని షేర్ చేస్తున్నాను. ఫ్యామిలీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా జర్నీలో పార్ట్ అవ్వండి. హనీ, ఇక్కడ ఏం చేస్తున్నావు? జోజమ్ముకుంటున్నా. స్కూల్కి వెళ్తున్నానా? ఫస్ట్ డేనా? ఫస్ట్ డే. జోజకి దండం పెట్టుకుంటున్నావా? వెరీ గుడ్. మంచిగా చదువుకోవాలి మరి. బాక్స్ పెట్టుకో, ఇంట్లో పెట్టు. పక్కకి స్కూల్ బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ అండ్ బాక్స్లో కొన్ని డ్రై ఫ్రూట్స్, ఒక యాపిల్ కట్ చేసి పెట్టిన, ఒకవేళ తను తినాలనుకుంటే తింటుంది అని చెప్పేసి. హనీ, ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మా, నేను స్కూల్కి వస్తున్నా. బాయ్ బాయ్. స్కూల్లో ఏం చేస్తావు హనీ? ఫ్రెండ్స్ చదువుకుంటా మమ్మీ. అవునా, చదువుకోవా? చదువుకోవాలి, ఏబిసిడీలు కూడా నేర్చుకోవాలి. సరే మమ్మీ. ఓకే హనీ, గుడ్ గర్ల్. రెడీ అవుతుందా? రెడీ అవుతుంది. షూస్ వేసుకుంటుందా? షూస్ వేసుకుంటుంది. పప్ప వేస్తున్నాడు కదా? పప్ప వేస్తున్నాడు. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది హనీ హ్యాపీగా, అది ఏడవకుండా. స్కూల్ అంటే ఇష్టమా? ఇష్టం. ఎవరు తీసుకెళ్తుండ్రు? పాపా. హనీ చాలా ఇష్టంతోని స్కూల్కి వెళ్తుంది. అసలుకి ఏడవా అని చెప్పింది. సో ఇంట్లో బోర్ అవుతుంది, స్కూల్లో జాయిన్ చేయమంటే ఈరోజు జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాం. చాలా హ్యాపీగా వెళ్తుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత అసలుకి ఏం చేస్తుందో చూద్దాం. అమ్మ, నేను స్కూల్కి వస్తున్నా. పాప పన్నీ తీసుకొచ్చినారు. కిందకి వెళ్తున్నా. బాయ్. ఎక్కువ మరి. ఎక్కుతా. ఫ్రంట్ లో ఎక్కద్దని వాళ్ళ పప్ప చెప్తున్నాడు. హనీ మాత్రం ఫ్రంట్ లోనే ఎక్కుతుందట. ఎక్కుతా. జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాడు కదా పప్ప. స్కూల్ వచ్చేసింది. హనీని ఇంకా లోపలికి తీసుకెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత తను ఏం చేస్తుందో, ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. వెయ్యాలి స్కూల్లో అని చాలా చెప్పిందనమాట. సో తన ఫోర్స్ వల్లనే స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకొచ్చినాము. ఇంకా కొన్ని రోజుల తర్వాత వేద్దాం అనుకున్నాము, బట్ ఇప్పుడే వేయాలని ఇంకా హనీ చెప్పేసింది. అక్కడ టీచర్ని అడుగుతున్నాము ఎలా ఉంటుంది ఏంటి అని, కిడ్స్ ఉంటారా అని. అందరూని చూస్తుందన్నమాట చదువుకోవడం. తనకు కూడా ఎగ్జైట్ అనిపించింది, అసలు ఏడవలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అని మేడం వచ్చిన తర్వాత స్కూల్ మాట్లాడేసి అంతా తను చూపించింది. సో మాకు ఎక్కడ బాగుంటుందని, ఇది బ్రాంచెస్ ఉంటాయన్నమాట దీనివి, ఎక్కడ బాగుంటే అక్కడ వేద్దామని దగ్గరలో అని అనుకున్నాము ఇంటికి. అండ్ ఫస్ట్ బ్రాంచ్ మా పాపని జాయిన్ చేసింది. అండ్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి అటు సైడ్ ఉంది, అది కూడా వెళ్ళి చూడమంది మేడం. అండ్ మేము వెళ్దామని అని రా అంటే రాలేదు, స్కూల్లోనే ఉంది. మేము వెళ్ళి సెకండ్ బ్రాంచ్ ఇది చూసినాము. వచ్చి చూసేసరికి స్కూల్లో మంచి ఆడుకుంది, క్లాస్ రూమ్లో కూర్చుంది, అస్సలు ఏడవలేదు. ఫస్ట్ డే కదా తొందరగా తీసుకొచ్చేసినాము. అండ్ నెక్స్ట్ డే నుంచి పంపిద్దామని చెప్పేసి ఫస్ట్ బ్రాంచ్లోనే జాయిన్ చేసినాము. అటు నుంచే మా హస్బెండ్ వెళ్తాడు, తనకి దగ్గర అవుతుందని. సో సేమ్ డిస్టెన్స్ ఉన్నాయని అందులో జాయిన్ చేసి చెప్పు. ఏబిసిడి ఇంట్లో నేర్పించిన తను రాస్తుంది, అందుకోసం డైరెక్ట్ PP1 లో జాయిన్ చేసి. స్కూల్లో ఏం చెప్పిందంటే ABC అని చెప్తుంది, పలక మీద రాసుకుందంట, ఇంకా ఇలా డాన్స్ కూడా నేర్చుకుందంట, అన్ని చెప్తుంది. చెప్పు, యాక్షన్స్ అన్ని చేసి చూపిస్తుంది అని. ఇంకా ఏం డాన్స్ నేర్పించింది? కొద్దిగా బాగానే ఉంది. ఎవరు ఇచ్చిండ్రు? ఏడ్చిందంట. అవునా, మరి మంచిగా ఆడుకున్నావా? ఏం చెప్పింది ఈరోజు నీకు? వచ్చి అని చెప్పినావా నువ్వు నాకు? స్టిక్కర్ బాగుంది హనీ, భలే పెట్టిందే నీకు స్టిక్కర్.
పెట్టింది టీచర్. గిట్ల గిట్ల ఊపుడేనా? అదేనే వచ్చింది. బాబా బోసెం బోసెం బాబా వేసుకున్న బస్సే బాగుండాలి. ఇంకా బ్రష్ యువర్ టీత్. Ball, ball, basketball, and in the morning. Go, 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 Bearless. ఈ ఫస్ట్ డే స్కూల్ వ్లాగ్ మీకు నచ్చిందా? వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.